హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కారపొడి అండి. మన బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ అన్నిటికీ, ఉప్మా అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవడానికి వీలుగా కారపొడి చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు ధనియాలండి, 1/2 కప్ జీలకర్ర, 1/2 కప్ మినపగుళ్ళు, 1/2 కప్ శనగపప్పు, 1 కప్పు వెల్లుల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చి, ఒక పెద్ద కప్పుతో ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను, వేరుశనగ నూనె వేసాను, అలాగే 2 కప్పులు ధనియాలు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడితే మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా బాగుంటుంది, నెయ్యి వేసుకుని తింటే. వేగటానికి ఒక 2 మినిట్స్ పడుతుందండి. ఇందులోనే జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. వేగిపోయినాయండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు కూడా వేగించేసుకుందాం. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడకుండా కలుపుకుంటూ. వేగటానికి కూడా ఒక 5 మినిట్స్ పడతాయి. వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేద్దాం. కలర్ మారిపోయినాయి. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఎండుమిర్చి వేస్తున్నాను. నేనైతే ఒక పెద్ద బౌల్ వేసానండి. ఒక 100 గ్రాములు ఉంటాయి. మీరు తినే కారాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. వేగిపోయినాయండి ఎండుమిర్చి కూడా. కమ్మటి వాసన వస్తున్నాయి, కలర్ మారిపోయినాయి. తీసేస్తున్నాను. అదే ప్యాన్లో కరివేపాకు వేసేస్తున్నాను. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ కారపొడి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది పప్పులు వేయకుండా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయతో చేస్తారు. నేనైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని పప్పులు కూడా వేస్తున్నానండి, కమ్మగా ఉంటుందని. అది ఒక రకం టేస్ట్ ఉంటుంది, ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, రైస్లో కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది వేగటానికి ఒక 2 మినిట్స్ పడుతుందండి.
వేగిపోయినాయండి ఇవి కూడా. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. ఇవి కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి. వెల్లుల్లిపాయలు కూడా వేస్తానండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవటమే. వెల్లుల్లిపాయలు కొంతమంది పచ్చి కూడా వేసుకుంటారు. పచ్చి వేసుకున్నా ఏం కాదండి. వేగడానికి ఒక 2 minutes పడుతుంది. వేగిపోయినాయండి. ఇవి కూడా తీసేసుకుందాం ఒక బౌల్లోకి. అవన్నీ కూడా ఫ్యాన్ కింద చల్లారి పెట్టాను. ఇవి కూడా తీసేసి చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీలో వేసేసుకుందాం. ఇవి కూడా బౌల్లోకి తీసేస్తాను. చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ధనియాలు పప్పులు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ చల్లారిపోయినాయండి. ఇవి మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో సగం 2 సార్లు కింద వేసుకుందాం. అందులోనే కొంచెం చింతపండు కూడా వేద్దాము. కొంచెంగా మిక్సీ వేసి పట్టుకొచ్చేద్దాం. పట్టేసానండి మిక్సీ. పప్పులు, ధనియాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను. కారప్పొడి అండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసానండి. ఇడ్లీ, దోశ, ఏ బ్రేక్ఫాస్ట్కైనా ఉప్మాకైనా కారప్పొడి చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కానీ మనకు రైస్లో కూడా చక్కగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. కారప్పొడి అండి, తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.